ఆగస్ట్ 4th రిలీజ్. లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను, ప్రతిసారి పిలిచి చెప్తే కూడా మీకు బోర్ అవుద్దేమో, బట్ ఆ డ్యూటీ నాది. గ్రీన్ కార్డ్ సినిమా అమెరికాలో స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక సినిమా అలా కాకుండా సినిమా తర్వాత సినిమా తీయాలన్న ఆలోచనతోనే ఉన్నవాళ్ళమే. కానీ అమెరికన్స్ ఈజీగా దొరికారు ఆర్టిస్టులు, తెలుగు వాళ్ళు దొరకలేదు అక్కడ. మీరు చూసారో లేదా పోస్టర్ మీద తెలుగు వాళ్ళు అమెరికన్లు కలిసి నటించడం కాకుండా 90% అమెరికాలోనే షూటింగ్ జరుపుకున్న సినిమా. ఇలాగే చాలా సినిమాలు అక్కడ రాబోతున్నాయి. సో నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను అక్కడ. ఏంటంటే మన తెలుగు వాళ్ళు దొరకలేదు రైట్ టైంలో, బట్ కష్టపడి క్యాచ్ చేసాం. ఫినిష్ చేసే సమయానికి చాలామంది వచ్చేసారు, అరే రే మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు. సో ఫ్యూచర్లో అంటే తర్వాత సినిమాలు ఎందరో చేస్తున్నారు, ఎందరో చేయబోతున్నారు, మేము చేయబోతున్నాం. దానికి అలాంటి ప్రాబ్లం రాకూడదని మా టీము, దాంట్లో మా ప్రొడ్యూసర్లు అలాగే స్నేహితులు వీళ్ళందరూ కలిసి ఒకటి, ఇక్కడ ఎలాగైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందో అమెరికాలో కూడా ఎన్ఆర్ఐ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓపెన్ చేశారు. నాకు తెలిసి మన ఆర్టిస్టులు ఎవరైతే అక్కడ ప్యాషన్ ఉంది కానీ తెలుగు సినిమాలు యాక్ట్ చేయాలంటే ఇండియాకి వెళ్ళాలా అనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం. అలాగే ఇక్కడి నుండి అక్కడికి రావాలనుకునే వాళ్ళకి కూడా, అంటే మన సంస్థ ఏ స్టేజ్కి వెళ్ళబోతుందంటే ఎన్ఆర్ఐ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకరోజు వీళ్ళు లెటర్ ఇస్తే ఇక్కడ నుండి కూడా వీసాలు వచ్చే స్టేజ్కి వెళ్తుంది, మీ అందరి ఆశీర్వాదం ఉంటే. సో దాన్ని ఆ లోగో లాంచ్ చేసి ఆ తర్వాత మన గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడదాం. కలిసి నటించిన సినిమా. అందుకనే మా స్నేహితుడు మాథ్యూస్ గారు వాళ్ళ వైఫ్ యాంజల్ గారిని కూడా ఈరోజు పిలవడం జరిగింది. చాలా రోజులుగా రావాలి వాళ్ళు, బట్ అమెరికా అటు ఇటు తిరుగుతూ బిజీ ఉన్న కారణంగా ఈరోజు వచ్చారు. దాని గురించి మాథ్యూస్ గారు మీ గురించి కాస్త చెప్పి. అనే మూవీ రమణ గారు తీస్తా ఉన్నారు. మరి మీ యొక్క కోఆపరేషన్ ద్వారా ఒక మెసేజ్ వెళ్తా ఉంది, మన ప్రపంచానికి మన కంట్రీకి ఒక మెసేజ్ మనము ఇవ్వాలి. కాబట్టి మంచి మెసేజ్ మీరందరూ మరి దీన్ని అడ్వర్టైజ్ చేసి మరి ఈ యొక్క మూవీని మీరు ఒక స్థాయికి తెస్తారని నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క స్టేజ్ మరి ఇచ్చినందుకు దేవునికి మరి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి మా తరఫు నుండి మేము ఎలాంటి సహాయం చేయాలంటే కూడా మేము ముందుకు వస్తాము. మరి మా యొక్క ఫ్రెండ్ని మరి మేము ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, గాడ్ బ్లెస్ యూ అండ్ వీ హోప్ దట్ దిస్ మూవీ విల్ బి అ గ్రేట్ గ్రాండ్ సక్సెస్. చాలా మంది ఇండియా గ్రీన్ కార్డ్ డ్రీమ్ మళ్ళీ అమెరికా డ్రీమ్ చేస్తారు. I think it's easy for people to have a wrong idea about America, that it's the land where only your dreams come true. And India is that place also. So we don't want people to only think that only when you step foot in America, then that's where all the magic happens. So, andru Indians, America lo millionaires kaadu. Chala mandi America lo struggle chestanaru. It's very tough. It's not just easy. So many people go to America thinking it's going to be so easy, and it's really not. So I think it's good that people are going to get to see really an idea of the struggle, not just in America, but how to get to America, what families go through getting their kids there. So much is there. I feel this movie is going to be such a big hit. ఇక్కడ మన స్టేజ్ మీదే రెండు కథలు ఉన్నాయి. ఒకటి, మాథ్యూస్ గారు ఇండియాలో పుట్టి అమెరికా వెళ్ళి ఏంజల్ గారిని పెళ్లి చేసుకుని అక్కడ పరిస్థితులన్నీ చూసి, లేదు నేను నా దేశానికి ఏదో ఒకటి చేయాలి అని వెనక్కి తిరిగి వచ్చేసారు. ఇక్కడ అద్భుతంగా 1000 మంది అనాథ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తయారు చేశారు. అటు రమ్స్ గారు ఇండియాలో ఉండి అమెరికా వెళ్ళిపోయి అమెరికా నుంచి తెలుగు సినిమా
మనం ఎందుకు తీయకూడదు? ఆయనకి మొదటి నుంచి సినిమా పిచ్చ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది. అందుకని ఈ గ్రీన్ కార్డ్ అనే సినిమాని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ముందు అమెరికన్స్తో స్టార్ట్ చేశారు. అక్కడ చేసిన తర్వాత ఇలా కాదు, మనం ఇండియన్స్ని అమెరికన్స్ని కలిపి చేస్తే ఎలా ఉంటుంది గ్రీన్ కార్డు అని తెలవాల్సింది. కష్టాలు ఎవరికాయంటే ఇండియన్స్కి. అమెరికాలో ఏం కష్టాలు పడుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళి గ్రీన్ కార్డు మీద. గ్రీన్ కార్డు బెటరా, ఆధార్ కార్డు బెటరా అనే దాని మీద ఒక కథ రాసి, ఇది రియల్ స్టోరీ, జరిగిన కథ, జరుగుతున్న కథ, జరిగిపోయిన కథ కాదు. అందరికీ, ఇటు యూత్కి అటు పెద్దవాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని తీశారు. తూరపు కొండలు నునుపన్నట్టుగా అమెరికా వెళ్ళిపోతే సంపాదించేయొచ్చు అని పరిగెత్తే వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అవుతుంది ఈ సినిమా చూస్తే. అమెరికా వెళ్ళిన ప్రతివాడు మిలియనీర్ అవ్వడం, అక్కడ లేబర్ కన్నా ఎక్కువగా కష్టపడి పనిచేస్తే వచ్చే డాలర్స్ ఇంటికాడ తల్లిదండ్రులకు పంపించి అక్కడ ఒక రూమ్లో ఉంటూ వండుకొని తింటూ నానా బాధలు పడతారు. కానీ అమెరికా పిచ్చ మీద అమెరికా వెళ్ళిపోతారు. అందుకే ఈ గ్రీన్ కార్డ్ సినిమా తీశాడు ఈయన. ఇది ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అన్ని థియేటర్లో. అమెరికాలో కూడా అదే రోజు విడుదలవుతోంది. ఇక్కడ స్టూడెంట్స్, యూత్, అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. నా పేరు నరసింహ. నేను యాక్చువల్లీ ఆర్టిస్ట్ అండి. ఈ సినిమాలో వీకేగా విరాట్ కోహ్లీ ఫ్యాన్గా ఒక మంచి కామెడీ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను హీరోకి. ఇండియా వర్షన్లో నా క్యారెక్టర్ ఉంటుంది, మంచి కామెడీ లెంత్ క్యారెక్టరు. సో ఈ సినిమాలో అంటే అమెరికన్స్, ఇండియన్స్ కలిసి నటించారు. ఒక మంచి సినిమా కాబోతుంది. ఎందుకంటే నేను 3 times చూశాను ఈ సినిమా. అంటే ప్రతిసారి మన సినిమా బాగుందని చెప్పుకుంటాం, కానీ ఇది చూసిన తర్వాత థియేటర్ నుంచి ఆడియన్స్ బయటకు వెళ్ళినాక నేను ఈరోజు చెప్పిన కామెంట్ చేస్తారు. 100% నాకు తెలుసు అది. సో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఒక చెట్టు పచ్చగా ఉంటే 4గురికి నీడనిస్తుంది. సో దాని తర్వాత ఎంతోమందికి అది ఇంకో రకంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సింహ ప్రొడక్షన్లో గ్రీన్ కార్డ్ అనే ప్రొడక్షన్ సినిమా కొత్తది. సో ఈ సినిమాలో గ్రీన్ కార్డ్ సినిమా సక్సెస్ కావడానికి మా సార్ చలపతిరావు గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయనకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు యూఎస్లో ఉంటారు. నేను ఇంకొక రోల్ ప్లే చేశాను దీంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. ఎలాగంటే నేను ఆర్టిస్ట్ని, నెక్స్ట్ కూడా నేను ఆర్టిస్ట్గానే వెలుగొందాలి.